78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. స్థానిక గుంటూరు రోడ్లోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు నరసరావుపేట పట్టణ గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి చేసిన త్యాగాలను గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం గత ఎన్నికలలో గాయపడిన 7 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పదముత్తం చిట్టిబాబు, ఎంపీపీ మూరబోయిన సీను, కందుల యజ్రా, మద్దిరెడ్డి నరసింహారెడ్డి గారు, గాబ్రియల్, వంపుగుడి జాను, మార్కు, మాగులూరు రమణారెడ్డి, భాషా, సానికొమ్ము రమణారెడ్డి, రాంబాబు, సర్దార్, జిల్లా యూత్ నాయకులు పడాల శ్రీనివాసరెడ్డి గారు, విరాటం శివారెడ్డి గారు, ముంజర్ మహిళా స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత పాల్ గారు, అచ్చి శివకోటి, నాగుల్ మీరా, కె చిన్నబాబు, మాజీ కౌన్సిలర్ మూర్తి గారు, ద్వారకా, బత్తుల లత, మాణిక్యమ్మ, జీకే కరీముల్లా, షేక్ కరీముల్లా, మోటుపల్లి అంజీ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.